ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలిన వాడవు. బలమును పరాక్రమమును నీ దానములో హెచ్చించువాడవు, అందరికీ బలంనిచ్చువాడవు నీవే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు మనం ఏదో చేసేస్తున్నాం అనుకున్నాం. అవి ఇచ్చింది ఎవరు? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? పిల్లల్ని ఇచ్చింది ఎవరు? ధనం ఇచ్చింది ఎవరు? ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నీకు దేవుని పని కొరకు నిన్ను ముందుకు ప్రోత్సహిస్తుంది కూడా దేవుడే, నిన్ను ప్రేరేపిస్తుంది కూడా దేవుడే. కానీ కొంతమంది ప్రేరేపణ వచ్చినా కూడా అని బిగపెట్టినట్టు ఒప్పుకోరు. కొంతమంది ఒప్పుకోరు. నేను కొన్ని చోట్లకి వాకింగ్ చెప్పడానికి వెళ్ళి లాస్ట్లో అల్టర్ కాల్ ఇస్తుంటాను. బలవంతం లాస్ట్ కొంతమంది ఇలా ఎత్తుతుంటారు. అది కూడా మొహమాటం. ఎక్కడ నా జీవితాన్ని ఇచ్చాను ప్రభుకని. ప్రియులారా, చాలామంది ఒప్పుకోరు. కానీ ఒప్పింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడంట. ప్రియులారా, ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాట, మనందరికీ సంతోషకరమైనటువంటి మాటను ఈ 12వ వచనంలో చెప్తున్నాడు. మనం అంగీకరించాలి. మనకిచ్చేది దేవుడే, మనకి సమస్తము సమకూర్చేది దేవుడే, మనల్ని ముందుకు ప్రోత్సహించేది కూడా దేవుడే. అలాంటి స్థితిలో మనం ఉండాలని, దేవుని చేత నడిపించబడాలని మనం ఎప్పుడు దేవుని అర్జిస్తూ ఉండాలి, దేవుని ప్రార్థిస్తూ ఉండాలి. ప్రభువా, నేను ఇచ్చేవాడిగా, నీ పనిలో ముందుండేవాడిగా, నీ మహిమ కొరకు వాడబడేవాడిగా. ప్రియులారా, అది ఏదైనా, అది పాట అయినా, పరిచర్య అయినా, తలంతైనా, ధనమైన, బలమైన, ఎనీథింగ్, అది ఏదైనా నీ మహిమ కొరకు వాడబడాలని ఆయన. ఎందుకంటే ఇచ్చింది నీవే కనుక నీ కొరకు ఏం చేశాను అని మనం ఆలోచించుకోవాలి. ప్రభువా, ఇవన్నీ నాకు ఇచ్చావు, నీ కొరకు నేనేం చేశానయ్యా? ఇవన్నీ నాకు ఇచ్చావు, నీ కొరకు నేనేం చేశానని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి మనం. అలా ప్రశ్నించుకున్నప్పుడు ప్రభు కొరకు మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కనుక ఇక్కడ ఏదైనా దేవుడే అనుకరిస్తున్నాడు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఐశ్వర్యము, గొప్ప ఘనత అన్నీ దేవుడే మనకిస్తూ ఉన్నాడు. కానీ మనకు ఐశ్వర్యం పెరిగే కొలది, మనం ఘనత పెరిగే కొలది మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? ఏమండి, మన ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది? అందుకే పౌలు అంటాడు, ప్రభా మరీ నన్ను హెచ్చించేకు, బిజీ లైఫ్లో నిన్ను ప్రార్థన చేయడం మర్చిపోతాను.